దేవా నేను ఇది చేస్తాను, దాని బదులు నువ్వు ఇది చేయనాలి. అంతేకాని దేవా నువ్వు ఇది చేస్తే దాని బదులు నేను ఇది చేస్తాను అనకూడదు. ఏమనాలి? దేవా నేను ఇది చేస్తాను, దాని బదులు నువ్వు అది చేయాలి. ఇప్పుడు ఇదే మాటని ఇశ్రాయేలీల కాంటెక్స్ట్లో పెట్టుకుంటే, దేవా మా కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చావు కదా, సరే ఏదో ఒక విధంగా మమ్మల్ని పోషిస్తావు అన్న నమ్మకం మాకుంది. సో నేను నమ్ముతున్నాను కాబట్టి ఏం చేయాలి, నువ్వు మమ్మల్ని పోషించాలి అని అనుంటే మొదటి తరం వాళ్ళు వెళ్ళేవారు. కాంటెక్స్లో చూసుకుంటే మొదటి తరం వారు వెళ్ళేవారు. కానీ ఆ విధంగా వాళ్ళు లేరు. వారు దేవుడి స్వరాన్ని ఎంత విన్నారో వారు ఆ హృదయాన్ని అంతగా కఠినపరుచుకున్నారు. ఇప్పుడు అదే మన జీవితానికి కూడా అప్లై చేస్తే దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు అద్భుతాన్ని నేను చేస్తాను, నీ జీవితాన్ని నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను, నీ అప్పుల నుండి నేను బయటికి తీసుకొస్తాను, లేదంటే దేవుడు మీకు ఏదైతే ప్రార్థిస్తున్నారో అది నేను చేస్తాను అంటున్నాడు. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇస్రాయల్స్ ఇస్. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ విధంగా నీతో చెప్తున్నాడు, ఈ విధంగా నీకు సెలవిస్తున్నాడు. ఏంటిది? నా ప్రజల్ని వెళ్ళనిమ్ము. ఇక్కడ మోషే చాలా క్లియర్గా స్పెసిఫై చేశాడు. ఏంటిది? గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేల్ అయిన దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను బందీగా ఉంచారు. ఇశ్రాయేల్కి ఒక దేవుడు ఉన్నాడని తెలుసు. ఆ ఇశ్రాయేల్ దేవుడే తన ప్రజల్ని, తన మనిషిని పంపించి, నా మనుషులు నన్ను ఆరాధించాలి, వాళ్ళని వేరే దేశానికి పంపించే, వాళ్ళని వదిలేసేయి అంటే మోషే ఫరో ఏమన్నాడు? నీ దేవుడు ఎవరో నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, నీ దేవుడు ఎవరో నాకు తెలీదు, నేనెందుకు ఆయన మాట వినాలి అని అన్నాడు. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో కూడా ఫరో మోషే ద్వారా దేవుని స్వరాన్ని విని కూడా కఠినపరుచుకున్నాడు. వింటే ఇంకా కఠినపరుచుకున్నాడు. ఒకసారి వచ్చాడు కఠినపరిచాడు, ఇంకోసారి వచ్చాడు ఇంకా హృదయాన్ని బాగా కఠినపరుచుకున్నారు. సరే, ఫరో అంటే అన్యుడు, అవిశ్వాసుడు, దేవుడిని ఎరగని వాడు. అది పక్కన పెడితే ఇశ్రాయేలీయుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ప్రార్థించారు. దేవుడు మోషే ద్వారా ఆయన స్వరాన్ని విడుదల చేశాడు. సరే, మీరు ప్రార్థించారు కదా, మిమ్మల్ని తీసుకుని బయటికి వస్తాను, నా వెంట రండి. తీసుకొచ్చారా? వచ్చారు. ఇప్పుడు అరణ్యంలో దేవుడి స్వరాన్ని విన్నారు. 10 తెగుళ్ళు వారు కూడా చూసారా లేదా? ఐగుప్తు దేశంలో వారిని బయటకు తీసుకొని రావడానికి మోషే చేసిన అద్భుతాలన్నీ వారు చూశారు. అంతవరకు ఎందుకు ఎర్ర సముద్రాన్ని చీల్చడం కూడా వారు చూశారు. అది కూడా దేవుని స్వరమే. దేవుడు నేను బయటికి తీసుకొస్తానన్నప్పుడు దేవుడు నీకు కొన్ని కార్యాలు చేస్తాడు. అది వారు చూశారు. వారు చూసి కూడా వారి హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు కదా, సరే దేవుడు మనల్ని అరణ్యంలోకి తీసుకొని వచ్చాడు, మన శత్రువుల చేతిలో మనం చనిపోకుండా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు మనము ఈ అరణ్యంలోనే చనిపోకుండా దేవుడు ఏదో ఒకటి చేస్తాడన్న విశ్వాసం వారికి ఉండాలి. కానీ అలా లేదు. ఎర్ర సముద్రం చీల్చబడింది, వారు ఎర్ర సముద్రం గుండా సేఫ్గా వెళ్ళారు. అయినా కూడా మోషేని బాగా తిట్టారు, దేవుడిని అవమానించారు. దేవా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చామని మళ్ళీ దేవుడిని అడిగారు. సో ఇప్పుడు ఇదే కాంటెక్స్ని దీంట్లో అప్లై చేయండి. వారు ప్రార్థించారు, దేవుడు ఆ జవాబు ఇచ్చాడు, వారిని బయటికి తీసుకొని వచ్చాడు, వారు చావకుండా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. అయినా కూడా ఇంత విన్నా కూడా, ఇంత చేసినా కూడా వారు ఏం చేశారు? వారి హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నారు. అందుకే కదా కంప్లైంట్ చేసి ఫిర్యాదు చేసి మొదటి తరం వాళ్ళు ఏం చేయలేదు, ఆ దేశానికి వెళ్ళలేదు. ఇప్పుడు అంతా మన మంచికే అంటాం కదా, అంతా మన మంచికే కాదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మొదటి తరం వాళ్ళు వెళ్ళకపోవడం వాళ్ళ మంచి కోసం కాదు, అది వారు ఫిర్యాదు చేసి వారు అలా దేవుణ్ణి విసిగించి వారు ఆ విధంగా చేసుకున్నారు. ఇప్పుడు మరి రెండో తరం వాళ్ళు వెళ్ళారు కానీ మొదటి తరం వెళ్ళలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు గనుక నువ్వు ఆయన స్వరాన్ని వింటే ఏం చేయకూడదు? మీరు ఆయన స్వరాన్ని వింటే మీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. నాకు అసలు నిజంగా అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ప్రార్థిస్తారు, దేవా నేను ఈరోజు నీ స్వరాన్ని వింటే నాకు కన్ఫర్మేషన్ వస్తుంది, దేవా నువ్వు ఇది చేస్తే నాకు కన్ఫర్మేషన్ వస్తుంది, లేదంటే నా జీవితంలో ఇది చేస్తే నేను దేవుడిని నమ్ముకుంటాను, నా జీవితంలో దేవుడి అద్భుతం చేస్తే 10వ భాగాలు ఇస్తానంటారు. చాలామంది అంటారు ఇదే విధంగా. దానికి వ్యతిరేకం కాదు, నేను దాన్ని తిరస్కరించట్లేదు. కానీ అదొక సెకండ్ ఆప్షన్గా ఉండాలి. దేవా నేను ఇది చేస్తాను, దాని బదులు నువ్వు ఇది చేయనాలి. అంతేకాని దేవా నువ్వు ఇది చేస్తే దాని బదులు నేను ఇది చేస్తాను అనకూడదు. ఏమనాలి? దేవా నేను ఇది చేస్తాను, దాని బదులు నువ్వు అది చేయాలి. ఇప్పుడు ఇదే మాటని ఇశ్రాయేలీయుల కాంటెక్స్ట్లో పెట్టుకుంటే, దేవా మా కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చావు కదా, సరే ఏదో ఒక విధంగా మమ్మల్ని పోషిస్తావు అన్న నమ్మకం మాకుంది.
సో నేను నమ్ముతున్నాను కాబట్టి ఏం చేయాలి, నేను మమ్మల్ని పోషించాలి అని అనుంటే మొదటి తరం వాళ్ళు వెళ్ళేవారు. కాంటాక్ట్స్లో చూసుకుంటే మొదటి తరం వారు వెళ్ళేవారు. కానీ ఆ విధంగా వాళ్ళు లేరు. వారు దేవుడి స్వరాన్ని ఎంత విన్నారో వారు ఆ హృదయాన్ని అంతగా కఠినపరుచుకున్నారు. ఇప్పుడు అదే మన జీవితానికి కూడా అప్లై చేస్తే దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు అద్భుతాన్ని నేను చేస్తాను, నీ జీవితం నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను, నీ అప్పుల నుండి నేను బయటికి తీసుకొస్తాను, లేదంటే దేవుడు మీకు ఏదైతే ప్రార్థిస్తున్నారో అది నేను చేస్తాను అంటున్నాడు. కానీ ఆయన ఏం చేయాలి? ఓపిక పట్టి ఫిర్యాదు చేయకూడదు. ఏదైతే అది అయ్యిందిలే అని అంతా మన మంచి కోసమే కదా అని ఖాళీగా కూర్చోకూడదు. అంతా మన మంచి కోసం కాదు. మనం ఎదుర్కొనే సగానికి సగం దురాత్మల వల్ల కావచ్చు, లేదంటే మనం తీసుకునే స్వంత నిర్ణయాల వల్ల కావచ్చు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటిది? ఆ దేశంలోకి మనం వెళ్ళలేము, అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉన్నారంట, చాలా బలవంతులు, వాళ్ళ ముందు మనం నిలబడలేము, వాళ్ళని మనం జయించలేము అని వారు నిర్ణయం తీసుకుని చెప్పారు. వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు. అవునా కదా? వాళ్ళు చెప్పారు కాబట్టి వారు వెళ్ళలేదు. అంతా మన మనిషికి అనే మాట అసలు డిక్షనరీలోనే ఉండకూడదు. వారు వెళ్ళలేదంటే అది వారు తప్పు, వారు వెళ్ళలేదంటే అది వారి అపనమ్మకం, వారు వెళ్ళలేదంటే వారికి ఆ మైండ్ సెట్ లేదు, వారికి అంత నమ్మకం లేదు. ఇప్పుడు వారు మొదటి తరం వాళ్ళు వెళ్ళలేదు, కానీ రెండో తరం వాళ్ళు వెళ్ళి దాన్ని ఆశీర్వదించారు. మీరు కూడా మీరు అనుభవించలేరు, కానీ మీ వెనుకున్న వారు ఎక్కడో ఉన్నవారు అనుభవిస్తారు. అందరూ ఎదుగుతున్నారు, నేనే ఎందుకు ఎదగట్లేదు? అందరూ అనుభవిస్తున్నారు, నేనే ఎందుకు అనుభవించట్లేదు అంటే నీ తప్పే ఉంది. ఎవరి తప్పు ఉంది? దేవుడు తప్పు ఉండదు. దేవుడు ఎప్పుడు తప్పు చెయ్యడు. మనం ఒకటి అనుభవించట్లేదు అంటే రెండు కారణాలు ఉంటాయి. అది మన వల్ల కావచ్చు, దురాత్మల వల్ల కావచ్చు. దాన్ని సార్ట్ అవుట్ చేసి మనం దాన్ని పరిష్కరించినట్లయితే దేవుడు మనకి ఏదైతే వాగ్దాన దేశాన్ని మనకి వాగ్దానం చేస్తాడో, ఏదైతే దేశాన్ని మనకి వాగ్దానం చేస్తాడో, ఏదైతే ఆశీర్వాదాన్ని మనకి వాగ్దానం చేస్తాడో దాన్ని మనం అనుభవిస్తాం. సో అన్నిటికంటే మించిన పెద్ద పాపం ఏంటంటే 7 పెద్ద పాపాల్లో ఒక పాపము కంప్లైంట్ చేయడం. దేవుడికి కంప్లైంట్ చేస్తే అస్సలు నచ్చదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడో మనకి తెలీదు, ఆయన ప్రణాళికలు ఏంటో మనకి తెలీదు. మనకి తెలియనప్పుడు సైలెంట్గా ఉండకుండా దేవా నువ్వు ఇలా చేసావు, దేవా నువ్వు అలా చేసావు, ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, దహాలతో చంపేస్తావు, ఆకలితో చంపేస్తావు, ఓ ఫిర్యాదు చేస్తావు. లాస్ట్ స్ట్రా ఎక్కడంటే వారు మనకంటే బలవంతులు, మనం వారిని జయించలేమన్నసరికి దేవుడికి ఏం పోయింది? పేషెన్స్ పోయింది. అందుకే మీరు వెళ్ళరు. మీరు అన్నారు కదా, మీ మాట ప్రకారం మీరు వెళ్ళరు. మీ మాట ప్రకారం మీ మొదటి తరం వెళ్ళదు. వెళ్తే రెండో తరం వెళ్తారే కానీ మొదటి తరం మాత్రం వెళ్ళదు. అదే విధంగా దేవుడు చెప్పిన విధంగా మొదటి తరం వెళ్ళలేదు, రెండో తరం వెళ్ళింది. సో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాఠాలు ఏంటి అంటే, మన జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు. డిప్రెషన్ ఎదుర్కోవచ్చు, లేదంటే కష్టాలు ఎదుర్కోవచ్చు, ఏవో ఒకటి ఎదుర్కోవచ్చు. దేవుడు నీకు సాఫీగా ఉండే జీవితాన్ని ఎప్పుడు ప్రామిస్ చేయలేదు. నీ జీవితంలో నీ కష్టాల్లో నీకు తోడుంటానన్నాడు. దాన్ని బట్టి మనం ఫిర్యాదు చేయకూడదు. ఒకవేళ నీకు కష్టం ఎదుర్కొంటున్నావు అంటే అది దేవుని సమస్య కాదు. నువ్వు ఫిర్యాదు చేయాలనుకుంటే దేవుని మీద కాదు, సాతాను మీద చేయాలి. ఎవరి మీద చేయాలి? దేవా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చా ఇక్కడికి అనే బదులు, సాతాను నేను నీ పని పట్టాలి, నువ్వే ఇక్కడ ఉన్నావు, నన్ను ఇక్కడ ఇలా తయారు చేసింది నువ్వే అని సాతాను పని పట్టాలి. సాతాను మీద ఫిర్యాదు చేయాలి. దేవుడి మీద ఫిర్యాదు చేస్తే ఆయనకు కూడా పేషెన్స్ పోతుంది. ఏం పోతుంది? పేషెన్స్ పోతుంది, ఓపిక అనేది తగ్గిపోతుంది. ఫిర్యాదు చేయకూడదు, అంతా మన మంచికే అని అస్సలు అనుకోకూడదు. సమస్యలు ఎదుర్కొంటున్నావు అంటే అది నీ సమస్య, లేదంటే నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల, లేదంటే అపవాది నిన్ను దాడి చేయడం వల్ల వస్తుంది. కానీ అంతా మన మంచికే అనేది మాత్రం నాకైతే అది పూర్తిగా అబద్ధం. దేవుడు మన గురించి అంతా మంచిగా కోరుకుంటాడు, కానీ మన జీవితంలో జరిగేది అంతా మన మంచిగా జరగదు. ఇశ్రాయేలీయుల విషయంలో జరిగినవంతా వాళ్ళ మంచిగా జరగలేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా జరిగేదంతా మన మంచికే కాదు. థర్డ్ ఏంటంటే, దేవుడు ఒక పని చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్. ఆయన మనకి తెలిసినా తెలియకపోయినా ఆయన వెనకాల పని చేస్తున్నాడు. మనకన్నా తెలియకపోవచ్చు, అది తెలియకపోవచ్చు. దాన్ని బట్టి మనం ఓపిక పట్టకుండా మన సొంతంగా మనం ఏది చేసే ప్రయత్నం చేయకూడదు.
గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. దేవుని సమయం ఎల్లప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దేవుడు మీ జీవితంలో ఒకటి చేస్తున్నాడు అంటే ఏం చేయాలి? ఓపిక పట్టాలి, ఫిర్యాదు చేయకూడదు. ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి, చూసుకోవాలి. మీరు అప్పుల సమస్యలో పడ్డారంటే ఏంటిది? అప్పులు మీరు చేశారు కాబట్టి అప్పుల సమస్యలో పడ్డారు. ఫైనాన్షియల్ దాన్ని బ్యాంక్రప్సీ దాంట్లో వెళ్ళారంటే ఏంటిది? అది మీ సమస్య, అది మీరు చేసుకున్నారు, అది దేవుడు చేయలేదు. మీరు చేసిన దానికి దేవుడి మీద పడి దేవుడి మీద ఏడవకూడదు. దేవా ఎందుకు ఇలా చేసావు, దేవా ఎందుకు ఇలా చేసావు అలా ఎంతగా అంటే దేవుడి పేషెన్స్ అంతగా తగ్గిపోతుంది. ఇన్స్టెడ్ దానికి బదులు దేవా నువ్వు నీ ప్రణాళిక ఏంటో నాకు తెలీదు, నా జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు తెలీదు, బట్ ఐ ట్రస్ట్ యూ. ఐ డోంట్ సీ మై సర్కమ్స్టాన్సెస్. నేను నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ. ఐ మే ఎక్స్పీరియన్స్ డిప్రెషన్. నేను డిప్రెషన్ ఎదుర్కోవచ్చు, నేను వ్యతిరేకత ఎదుర్కోవచ్చు, నేను రిజెక్షన్ ఎదుర్కోవచ్చు. నేను ఏదైతే ఎదుర్కొన్నా ఐ ట్రస్ట్ యూ. ఐ వాంట్ టు గెట్ క్లోజ్ టు యూ. నేను నీకు దగ్గరగా అవ్వాలనుకుంటున్నాను అనే నమ్మకం మనం ఇచ్చినప్పుడు ఆ నమ్మకానికి బదులుగా, ఆ విశ్వాసానికి బదులుగా దేవుడు మీ జీవితంలో ఒక కార్యం చేస్తాడు. దేవా నువ్వు ఇది చేస్తే ఇది చేస్తాను అనే బదులు, దేవా ఇది చేస్తాను దీనికి బదులు ఇది చెయ్యి అనే విశ్వాసం గొప్పది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవా ఇది నేను చేస్తాను దీనికి బదులు ఇది చెయ్యి అంటే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, మీ విశ్వాసాన్ని మెచ్చుకుంటాడు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మేవారు ఎవరంట? ధన్యులు. అనుభవించి నమ్మేదానికంటే నమ్మి అనుభవించడం చాలా గొప్పది. ఈ కాంటెక్స్ట్లో కూడా పనికొస్తుంది. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మేవారు ధన్యులు. అదేవిధంగా దేవాన్ని నేను ఇది చేస్తాను, ఇది చెయ్యి, దానికి బదులు ఇది చెయ్యి అనేవారు కూడా ధన్యులు. ఎంతమంది అంటారు? దేవా ముందు నువ్వు చేయి, తర్వాత నేను చేస్తానని ఎంతమంది అంటారు? ముందు నేను చేస్తాను దేవా, తర్వాత దానికి బదులు నువ్వు చేయని ఎంతమంది అంటారు? ఫస్ట్ యూ సో ద సీడ్ అండ్ దెన్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ముందుగా మీరు విత్తనం విత్తితే మిగతాదంతా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా.